everything else that is ugly will disappear from your life. Exactly. And everything that is beautiful will come on its own. And Yeah, that simple I do thing agree. is learning to be silent, learning to be meditative, being a watcher, being natural, and yet alert and conscious of whatever you are doing, of whatever you are thinking. ఆయన ఏమంటున్నారంటే మనం సైలెంట్గా మెడిటేటివ్గా అయితే మన జీవితంలో ఉండకూడనివి అగ్లీవి ఏదైనా కావచ్చు అది వెళ్ళిపోతుంది, అందమైనది ఏదైనా వచ్చేది వస్తుంది. కానీ సైలెంట్గా మెడిటేటివ్గా అవ్వాలి అని అంటే ఇప్పుడు ఎవరైనా సిగరెట్కి బాగా అడిక్ట్ అయి ఉన్నారనుకో, ఆ సిగరెట్ అడిక్షన్ నుంచి బయటపడాలంటే క్లియర్గా చూడగలగాలి దానివల్ల ఏం జరుగుతున్నది అని. అలాగే ఎవరైనా బాగా కంపల్సివ్గా మాట్లాడతాడనుకోండి, అతనికి ఈ మాట్లాడడం వల్ల ఏం జరుగుతుంది, ఈ ప్రాసెస్ అంతా ఏంటి, అది ఉన్నట్టు చూడగలిగితే మాట్లాడటం తగ్గుతుంది క్రమక్రమంగా. కానీ ఒక వీడియోతో, ఓషో వీడియో కావచ్చు, రమణ మహర్షి వీడియో కావచ్చు, ఎవరిదైనా కావచ్చు, ఒక్క వీడియోతో మార్పు రాదు. ఎలాగైతే ఒక చెట్టుని ఒక దెబ్బతో పడేయలేమో అలాగే ఈ మాట్లాడటం వల్ల దానివల్ల మిస్అండర్స్టాండింగ్స్ రావాలి, పైన కింద పడాలి, ఏమేమో సర్కస్ అవ్వాలి. అరే నేను మాట్లాడినందువల్ల ఎన్ని జరగరానివి జరుగుతున్నాయా అంటే నేను కాన్షియస్గా మాట్లాడటలేదు, ఎరుకతో మాట్లాడటలే నేను అనే అండర్స్టాండింగ్కి రావాలి. అది రావాలంటే దాని వెనకాల చాలా ప్రాసెస్ ఉంటుంది. నేను ఆ ప్రాసెస్లో గో త్రూ అవుతున్నాను, అందుకే చెప్పగలుగుతున్నాను. ఇంకొకటి మెడిటేటివ్ అవ్వగలిగితే అంటున్నాడు ఆయన. మెడిటేటివ్ అవ్వగలగటం అని అంటే ఆయన మెడిటేషన్ చేయమంటలే, అదైతే చేయాలి తిరిగి, కానీ మెడిటేటివ్ అవ్వమంటున్నాడు. మెడిటేటివ్ అవ్వటం అంటే మెడిటేటివ్నెస్ ఈజ్ ఎ క్వాలిటీ, మెడిటేషన్ ఈజ్ నాట్ అన్ యాక్ట్. మెడిటేషన్ ఈజ్ ఎ క్వాలిటీ. ఏదైతే కాన్షియస్నెస్ ఉందో, ఏదైతే అవేర్నెస్ ఉందో దాని పట్ల ఎరుకతో ఉండటం, బీయింగ్ అవేర్ ఆఫ్ ద అవేర్నెస్ ఇట్ సెల్ఫ్, అది మెడిటేటివ్నెస్. దాన్ని పట్టుకోవాలంటే అది మైండ్తో చెలగాటం ఆడినట్టే. మైండ్ అంటే ఎలా ఉంది, గాలిలాగా. భగవద్గీతలో శ్రీకృష్ణుడితో అర్జునుడు కూడా అన్నాడు, ఈ మైండ్ మనసు అనేది గాలి లాంటిది, దాన్ని ఎలా ఆపాలి అని. అంత పవర్ఫుల్ అది. ఆ మైండ్ని చూడగలిగితే, ఈ కంపల్సివ్గా మాట్లాడటంని చూడగలిగితే, దానివల్ల జరిగే కాన్సిక్వెన్స్ని చూడగలిగితే అప్పుడు మనం సైలెంట్ అవ్వడానికి ఏదైనా అవకాశం ఉంటుంది. దాన్నే ఇంకొకలాగా చెప్పాలంటే బాగా అజ్ఞానంలో ఉన్న అనే ఫ్రస్ట్రేషన్ బాగా ఎక్కువ ఉండాలి. అది ఫిజికల్గా ఏదో దెబ్బ తగిలినంత బాగా దారుణంగా ఆ నొప్పి ఉండాలి. రమణ మహర్షి 16-17 ఇయర్స్కే ఆత్మజ్ఞానం పొందాడు. ఆది శంకరాచార్య ఆయన 32-33 ఇయర్స్ కల్లా శరీరం విడిచారు. అలా ఓషో 21 ఇయర్స్కే ఎన్లైటన్ అయ్యాడు. నేనేంటి ఇంకా 44 ఉన్నాను నేను నా పర్సనల్గా. అలాగే ఎవరికి వాళ్ళు నేను ఇంత జీవితం బతికేశాను, కానీ అయినా ఇంకా నేను ఈ శరీరమే నేను అనుకుంటున్నాను, ఈ మనసే నేను అనుకుంటున్నాను అనే బాధ ఉంటే అది చాలా పెయిన్ఫుల్గా ఉండాలి. ఆ బాధ ఉంటే అప్పుడు దాని నుంచి బయటపడాలని ప్రయత్నం చేస్తాం, బలంగా ప్రయత్నం చేస్తాం. అయితే ఓవరాల్గా చెప్పదలుచుకున్నది ఏంటి అని అంటే, సైలెంట్గా అవ్వాలి అని అంటే, సైలెంట్గా మెడిటేటివ్గా అయితే అగ్లీవి అన్నీ వెళ్ళిపోతాయి, అందమైనవన్నీ రావాల్సినవన్నీ మన జీవితంలోకి వస్తాయి. కాకపోతే హిందీలో ఒక మాట అంటారు, ఏ శాంతి తుఫాన్కి ఆనేకి పహలేకి శాంతి హే అని. అలాగే మనం లోపల బయట మాట్లాడటంలో కామ్గా సైలెంట్గా అవ్వాలంటే దానికి ముందు ఎన్నో తుఫాన్లు రావాలి. తుఫాన్లు అంటే మిస్అండర్స్టాండింగ్లు అవి ఇవి అన్నీ అవ్వాలి. అప్పుడు చివరికి సైలెన్స్ వస్తుంది. అంతే. థ్యాంక్ యూ.